అందరికీ నమస్కారం. జగన్‌కి ఘోర ప్రమాదం, తీవ్ర దుఃఖంలో నాయకుడు. ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్ అప్పుడు తండ్రి నిర్వాకం, ఇప్పుడు కొడుకు ఘనకార్యం. అమెరికాలో ఆంధ్రప్రదేశ్ పరువు గంగపాలు. ఒకవైపు వైఎస్ హయాంలో జరిగిన అంతర్జాతీయ బాక్సైట్ స్కామ్ తేలకుండానే, జగన్ హయాంలో జరిగిన మరో స్కామ్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో మారుమోగిపోతోంది. ఇవాళ ఉదయం నుంచి రాయిటర్స్, సీఎన్‌ఎన్ వంటి వార్తా సంస్థలు ప్రత్యేక కథనాలు రాస్తున్నాయి. పైకి ఇదంతా అదానీ గ్రూప్ కంపెనీలు ఇచ్చిన లంచాల కేసుగా కనిపిస్తున్నా, లంచాలు తీసుకున్న వారి పేర్లు బయటకు రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన పబ్లిసిటీ రావడం లేదు. ఇంతకీ కేసేమిటి? అదానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీలు అజియోర్ పవర్ అనే కంపెనీ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే కేంద్రం మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ స్కీమ్‌ను అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అనేక రాయితీలు పొందిన ఈ కంపెనీలు తాము తయారు చేసే విద్యుత్తును అధిక ధరకు అమ్మాలని కుట్ర చేశాయి. నేరుగా అధిక ధరకు కొనేందుకు వివిధ రాష్ట్రాల కంపెనీల డిస్కామ్‌లను ముందుకు రావాలని తెలిసి కేంద్రానికి చెందిన ప్రభుత్వ రంగం సంస్థ ఇండియన్ ఎనర్జీ కంపెనీ ముగ్గులోకి తెచ్చాయి. అయితే ఈ కంపెనీకి చెందిన పలు అనుబంధ కంపెనీలు వివిధ కంపెనీల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాలకు అమ్ముతుంటాయి. సాధారణంగా ఇవి తక్కువ ధరకే అమ్ముతుంటాయి. ఎందుకంటే ఇవి ప్రభుత్వ రంగ కంపెనీలు కాబట్టి. అయితే ఇండియన్ ఎనర్జీ కంపెనీతో అదానీ గ్రూప్ కంపెనీలు కుమ్మక్కు అయ్యాయని అమెరికా న్యాయశాఖ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అయితే ఈ చార్జ్‌షీట్‌లో అంశాలను చూస్తే అదానీ కంపెనీల నుంచి అధిక ధరకు కొనేందుకు ఇండియన్ ఎనర్జీ అంగీకరించింది. ఇందులో ఈ సంస్థ అనుబంధ కంపెనీ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషించింది. ఈ మొత్తం డీల్‌కు అదానీ నుంచి ముడుపులు తీసుకుంది. మరి ఇండియన్ ఎనర్జీ నుంచి అధిక ధరకు రాష్ట్రాలు ఎందుకు కొంటాయి? దీంతో స్వయంగా గౌతమ్ అదానీ రంగంలో దిగారని అమెరికా న్యాయ విభాగం పేర్కొంది. ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఏపీకి చెందిన 3 డిస్కమ్‌లతో అదానీ చర్చలు జరిపారు. మిగిలిన రాష్ట్రాలన్నీ కొనుగోలు చేసిన విద్యుత్ కేవలం 450 మెగావాట్లు కాగా, ఏపీకి చెందిన 3 డిస్కమ్‌లు ఏకంగా 7 గిగావాట్ల విద్యుత్తును కొనేందుకు సిద్ధమయ్యాయి. అయితే వీటిలో చాలా కంపెనీలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాగా, ఏపీ కంపెనీలు కూడా అధిక ధరకు విద్యుత్ కొనేందుకు రెడీ అయ్యాయి. అయితే దీనికి గాను లంచాలు ఇచ్చేందుకు అదానీ స్వయంగా డీల్ చేశారని అమెరికా అంటోంది. మొత్తం డీల్ 2029 కోట్లు కాగా, ఒక్క ఏపీకే 1,750 కోట్లు చెల్లించినట్లు అమెరికా న్యాయ విభాగం పేర్కొంది. ఒక్కో మెగావాట్‌కు ఎంతో లంచం ఇవ్వాలో ముందు నిర్ణయించుకొని, మొత్తం డీల్ కుదిరాక రాష్ట్రాలతో సికీ ఒప్పందం చేసుకుంది. అయితే ఆ వెంటనే సికీతో అదానీ కంపెనీలు డీల్ చేసుకున్నాయి. అంటే అధిక ధరకు సికీ, అదానీ కంపెనీలు సోలార్ విద్యుత్ అమ్మితే, అధిక ధరకు సికీ నుంచి రాష్ట్రాలు కొంటున్నాయన్నమాట. దీనివల్ల రాగల 20 ఏళ్లలో అదానీ కంపెనీలకు 20,000 కోట్ల నికర లాభం వస్తుందని అమెరికా అధికారులు లెక్క కట్టారు. అంటే ఆ మేరకు భారీ ఏపీ ప్రజలపై పడుతుందన్నమాట. ముందే దర్యాప్తు. 2020లో మొదలైన ఈ మొత్తం కుట్ర 24 దాకా సాగినట్లు అమెరికా న్యాయ విభాగం పేర్కొంది. గత నెల అంటే అక్టోబర్ 24 అభియోగాలు నమోదు చేయగా ఇవాళ బయటకు విడుదల చేసింది. వాస్తవానికి ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విభాగంతో పాటు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ కమిషన్ కూడా దర్యాప్తు చేసింది. వారెంట్లు ఇచ్చి ఎఫ్‌బీఐ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేశారు. స్వయంగా అదానీ మేనల్లుడు సాగర్ అదానీతో ఎఫ్‌బీఐ అధికారులు భేటీ కూడా అయ్యారు. గౌతమ్ అదానీపై సెర్చ్ వారెంట్ కూడా విడుదలైంది. 2019 జూన్ నుంచి 2024 జూన్ వరకు ఏపీలో ప్రభుత్వం అధికారిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని న్యాయ విభాగం పరోక్షంగా తన అభియోగ పత్రంలో పేర్కొంది. అయితే ఎస్ఈసీ మాత్రం తన అభియోగ పత్రంలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి అని స్పష్టం చేసింది. అయితే 2021 ఆగస్టులో అదానీ స్వయంగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారని, ఇదే సమయంలో లంచాలకు సంబంధించి వీరి మధ్య అవగాహన కుదిరిందని అమెరికా న్యాయ విభాగం పేర్కొంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక కంపెనీ అయిన అజ్యూర్ పవర్‌కు అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీల మధ్య జరిగిన అంతర్గత కమ్యూనికేషన్‌లో జగన్మోహన్‌తో కుదిరిన ముడుపుల వ్యవహారం ప్రస్తావన ఉందని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. జగన్‌తో అదానీ భేటీ తర్వాత ఈ కమ్యూనికేషన్ జరిగినట్లు స్పష్టం చేశారు. అయితే ఒడిశా కంటే అధిక ధరకు ఏపీ డిస్కమ్‌లు సెకీ ఒప్పందం చేసుకున్నారు. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో పాటు అదానీ గ్రూప్ ఉన్నతాధికారులపై కూడా అమెరికా అభియోగాలు మోపింది. మొత్తం 8 మందిని నిందితులుగా పేర్కొంది. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.